మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉండగా 42 వార్డులు ఉన్నాయి. 42 వార్డులకు 3 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నామినేషన్ కేంద్రాలకు చేరుకొని నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ప్రశాంతంగా నామినేషన్లు కొనసాగాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైందని చెప్పవచ్చు. ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. నిన్న ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో ఈరోజు ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలు సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. ఈ రోజు నుంచి 3 రోజులు అంటే జనవరి 30 వరకు ఈ నామినేషన్ స్వీకరణ జరుగుతుంటాయి. అయితే మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీ ఉన్నాయి. నిర్మల్ మున్సిపాలిటీ, బైన్సా మున్సిపాలిటీ మరియు ఖానాపూర్ మున్సిపాలిటీ 3 ఉన్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఒకటి ఉంది. అందులో 49 వార్డులు ఉంటాయి. ఆదిలాబాద్లో 1,43,665 ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పురుషులు 69,813 ఓట్లు, స్త్రీలు 73,826 ఓట్లు ఆదిలాబాద్లో వినియోగించుకుంటున్నారు. ఇక మనం నిర్మల్ జిల్లాకు వస్తే నిర్మల్ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉంటాయి. అందులో 47,362 మేల్స్ ఉన్నారు. ఫీమేల్స్ 50,824, అదర్స్ 18 ఉన్నారు. ఇక బైన్సా మున్సిపాలిటీగా 26 వార్డులు ఉంటాయి. 25,486 మేల్స్ ఉన్నారు. 25,623 ఫీమేల్స్ ఉన్నారు. 9 అదర్స్ ఉన్నారు. ఖానాపూర్కి వస్తే 12 వార్డ్స్ ఉంటాయి. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డ్స్ ఉంటాయి. 8,524 మేల్స్ ఉన్నారు. 9,169 మంది ఫీమేల్స్ ఉన్నారు. మొత్తం నిర్మల్ జిల్లాలో 1,67,015 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రారంభమై ఈ రోజు నుంచి 3 రోజుల వరకు నామినేషన్ ఉంటాయి. 11 నాడు ఎలక్షన్స్ ఉంటాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది ఎలక్షన్స్. ఇక ఫలితాలు మాత్రం 17 రాష్ట్ర మొత్తంలో 17 నాడు వస్తాయి. 110 కౌన్సిలర్తో మరి అంతేకాకుండా 7 కమిషనరేట్తో పాటు వస్తుంటాయి. ఇక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి కోసం అన్ని ఏర్పాట్లు చేసినారు. ఇక నామినేషన్స్ కూడా జోరుగానే సాగుతుందని మనం చెప్పవచ్చు. నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా సాగుతుందని చెప్పవచ్చు. నామినేషన్ ప్రక్రియ ఇప్పుడే మొదలవడంతో కొందరు నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఎన్ని చేసిన అయితే 13 నాడు రిజల్ట్ వచ్చేంత వరకు ఇక్కడ ప్రశాంత ఓటు హక్కు వినియోగించుకోవాలని మున్సిపల్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఎన్నికలు ప్రక్రియ మొదలవడంతో పట్టణాల్లో హడావిడి మొదలైందని మనం చెప్పవచ్చు. ప్రజలు, ఓటర్లు అందరూ నాయకులు హడావిడి మొదలైందని చెప్పచ్చు. అన్ని పార్టీల వాళ్ళు తర్జనా భర్జన గెలుపు గుర్రాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఎన్నికల ప్రక్రియ. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్.